శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసే సమయంలో కొంతమందికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి, మరి కొంతమందికి ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మంచిదా కాదా అని చాలామందికి సందేహం వస్తుంది. ఈ సందేహానికి సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాం. అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చెయ్యాలంటే ముందు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోవటం, ఆవలింతలు రావటం, నిద్ర రావటం, కన్నీళ్లు రావటం జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 2 కారణాలను గుర్తించాలి. మొదటిది ఏమిటంటే మన శరీరానికి సరిపడా విశ్రాంతి లేకపోవటం వలన ఇలా జరగవచ్చు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోయినా, లేటుగా నిద్రపోయినా, ఉదయమే మళ్ళీ త్వరగా నిద్రలేచి పూజ చేస్తే ఆ సమయంలో ఆవలింతలు, నిద్ర వస్తూ ఉంటాయి. ఈ కారణాల వలన ఇలా జరగవచ్చు. ఇక రెండవ కారణం ఏమిటి అంటే పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉండటం, శరీరం బరువెక్కినట్టు ఉండటం, తలభారంగా ఉండటం, ఇలాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ. విశ్వంలోని ప్రతికూల శక్తులు మనల్ని అమ్మవారికి పూజ చేయనివ్వకుండా ఆపుతూ ఉన్నాయని అర్థం. ఇలాంటి సమయంలో పూజను త్వరగా ముగించుకోవాలి, లేదా ఒక్కసారి లేచి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి. ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలంటే పూజ చేసే ముందు ఇల్లంతా ధూపం వేసుకుంటే సరిపోతుంది. అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇలా కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చినా, రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్న అర్థం ఏమిటంటే మన ఆర్తి అమ్మవారికి చేరిందని, అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇలా కన్నీళ్లు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు, మన మనసు అమ్మవారి పాదాల చెంత ఉన్నది అని ఆనందించాలి. ఇలా కన్నీళ్లు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది, మంచి ఫలితం ఉంటుంది. అంతేగాని కన్నీళ్లు వస్తున్నాయే అని బాధపడవలసిన అవసరం లేదు. అమ్మవారికి పూజ చేసే సమయంలో కన్నీళ్లు వచ్చినా, ఆవలింతలు వచ్చినా, తుమ్ములు వచ్చినా దేనికి సంకేతమో తెలుసుకున్నారు కదా. కనుక పూజ చేసే సమయంలో ఏమి సందేహాలు లేకుండా భక్తిగా అమ్మవారిని పూజించి పూర్తి ఫలితాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.